ఫార్మాట్ ఏదైనా ఆస్ట్రేలియాను ఓడించడం అంత ఈజీ కాదు. కానీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో సౌత్ ఆఫ్రికా తడాఖా చూపించింది. డిఫెండింగ్ ఛాంపియన్గా బరిలోకి దిగిన ఆస్ట్రేలియాను ఆడుకుంది. ముఖ్యంగా మర్కరమ్, బౌమా మలుపు తిప్పారు. ఆస్ట్రేలియా నుంచి మ్యాచ్ను సౌత్ ఆఫ్రికా వైపు లాగేసుకున్నారు. పరుగులు పోటెత్తించి ఆసీస్ను తొక్కిపడేశారు. ఓపెనర్గా మర్కరమ్ ప్రత్యేకమైన ఇన్నింగ్స్ ఆడాడు. సౌత్ ఆఫ్రికా క్రికెట్ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయేలా లార్డ్స్లో శతకం బాదాడు. 136 పరుగులతో చెరగని సంతకం చేశాడు. కెప్టెన్ బౌమా కూడా అసలైన టైంలో క్లిక్ అయ్యాడు. గతంలో తనను విమర్శించిన వారికి ఆటతోనే సమాధానం చెప్పాడు. తొలి ఇన్నింగ్స్తో పాటు రెండో ఇన్నింగ్స్లోనూ కీలక పరుగులు చేశాడు. తొలి ఇన్నింగ్స్లో 36 పరుగులు సాధించిన బౌమా రెండో ఇన్నింగ్స్లో 66 పరుగులు సాధించాడు. బౌలింగ్లో రబాడా మెరుపులు మెరిపించాడు. ఆస్ట్రేలియా బ్యాటింగ్ ఆర్డర్ను షేక్ చేయడంలో కీలకంగా నిలిచాడు. తొలి ఇన్నింగ్స్లో 5 వికెట్లు తీసిన రబాడా రెండో ఇన్నింగ్స్లోనూ తన పదునైన పేస్ను ఆసీస్కు రుచి చూపించాడు. 4 వికెట్లు తీసి ఆస్ట్రేలియాను దెబ్బకొట్టాడు. సౌత్ ఆఫ్రికా విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. సౌత్ ఆఫ్రికా అభిమానులు కాలర్ ఎగరేసేలా రాణించాడు. ఇరవై 27 ఏళ్ల తర్వాత ఐసీసీ టైటిల్ను సౌత్ ఆఫ్రికా దక్కించుకుంది. దీంతో సఫారీ ప్లేయర్లు ఎమోషనల్ అయ్యారు. లార్డ్స్లో గెలుపు సంబరాలు చేసుకున్నారు. ఈ శతాబ్దంలో సౌత్ ఆఫ్రికాకు దక్కిన తొలి ఐసీసీ టైటిల్ కావడంతో భావోద్వేగంతో కనిపించారు. స్పిన్నర్ కేశవ్ మహారాజ్ అయితే గ్రౌండ్లోనే ఏడ్చేశాడు. ఏడుస్తూనే తన ఆనందాన్ని పంచుకున్నాడు. ఆస్ట్రేలియాపై సాధించిన విజయం చాలా ప్రత్యేకమైందన్నాడు. టైటిల్ గెలవడం సౌత్ ఆఫ్రికన్లందరికీ గర్వకారణమన్నాడు. టెస్టు మ్యాచ్ మొదలైనప్పటి నుంచి దేశం మొత్తం ఐకమత్యం చూపించిందన్నాడు. జట్టుగా విజయం సాధించామన్నాడు. తాను బ్యాటింగ్కు దిగి ఉంటే భావోద్వేగం అదుపులో ఉండేదేమో అని చెప్పుకొచ్చాడు. టఫ్ టైంలో తాము గట్టిగా పోరాటం చేశామన్నాడు. మద్దతుగా నిలిచిన వారికి థ్యాంక్స్ చెప్పాడు. ఇదో మైల్ స్టోన్ విజయం అవుతుందన్నాడు. కేశవ్ మహారాజ్ ఎమోషనల్ అయిన సీన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఓటమిపై ఆస్ట్రేలియా కెప్టెన్ కమిన్స్ స్పందించాడు. ఆసీస్ ఓటమికి మర్కరమ్, బౌమా కారణమన్నాడు. వాళ్ళిద్దరి ఎక్స్ట్రాడినరీ బ్యాటింగే ఆస్ట్రేలియాను దెబ్బతీసిందన్నాడు. ఫైనల్లో వేగంగా పరిస్థితులు మారిపోయాయన్నాడు. తమ చేయి దాటిపోయి మ్యాచ్ సౌత్ ఆఫ్రికా వైపు త్వరగా వెళ్లిపోయిందన్నాడు. చేజింగ్లో బౌమా సేన ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదన్నాడు. ఫైనల్లో గెలవడానికి సఫారీలు పూర్తి అర్హులన్నాడు. ఫలితం ఆసీస్కు అనుకూలంగా రాలేదన్నాడు. కంగారు జట్టు టాప్ 7 బ్యాటింగ్ ఆర్డర్లో కొన్ని ఇబ్బందులు ఉన్నాయన్నాడు. అయినా 2 ఏళ్లుగా అద్భుతంగానే రాణించారని కితాబిచ్చాడు. ఫైనల్లోనూ అన్ని రకాలుగా ప్రయత్నించామన్నాడు. తొలి 2 రోజులు మెరుగైన ప్రదర్శనే చేశామన్నాడు. లయాన్ అద్భుతంగానే బౌలింగ్ చేశాడని వికెట్ దక్కలేదన్నాడు. అయినా పట్టు వదలకుండా సౌత్ ఆఫ్రికా ఆడిన తీరుపై ప్రశంసలు కురిపించాడు. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆస్ట్రేలియాను ఓడించాక సౌత్ ఆఫ్రికా కెప్టెన్ బౌమా రియాక్ట్ అయ్యాడు. ఈ విజయం ఆనందాన్నిస్తోందన్నాడు. ఫైనల్ కోసం చాలా హార్డ్ వర్క్ చేశామన్నాడు. టైటిల్ పోరులో అద్భుతంగా రాణించామన్నాడు. ఇది సౌత్ ఆఫ్రికాకు ప్రత్యేకమైన సందర్భం అన్నాడు. ఫైనల్లో రాణించిన రబాడా పైన ప్రశంసలు కురిపించాడు. రబాడా బిగ్ ప్లేయర్ అన్నాడు. కొద్ది సంవత్సరాల్లో ఐసీసీ హాల్ ఆఫ్ ది ఫేమ్లో చోటు దక్కించుకుంటాడని జోస్యం చెప్పాడు. మర్కరమ్ అద్భుతంగా ఆడాడని కితాబిచ్చాడు. అతడి ప్లేస్ను ప్రశ్నించిన వారికి సమాధానం చెప్పాడన్నాడు. సౌత్ ఆఫ్రికా ఆటపై అనుమానాలున్న వారికి విజయమే ఆన్సర్ ఇచ్చిందన్నాడు. తామంతా ఒక్కటిగా గెలుపు సంబరాలు చేసుకుంటామన్నాడు. విజయం తర్వాత బౌమా ఒకవైపు కొడుకుని మరోవైపు గదను పట్టుకున్న సీన్ సోషల్ మీడియాలో హైలైట్ అవుతోంది. ఇక ఇప్పటివరకు 3 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ సైకిల్స్ పూర్తయ్యాయి. తొలుత న్యూజిలాండ్ ఛాంపియన్గా నిలిచింది. ఆ తర్వాత ఆసీస్ గెలిచింది. ఇప్పుడు సౌత్ ఆఫ్రికా టైటిల్ సొంతం చేసుకుంది.